ఇందాక గౌతమ్ సార్ని పిలుస్తానంటే తాచు పాము లెక్క నా మీద కస్సుమంది. ఇప్పుడేమో ఏకంగా హక్ చేసుకుంది. ఉండు నీ పని చెప్తా. గౌతమ్ గారు, ఆ దేవుడికి మన ఆవేదన అర్థమైంది. అందుకే మన కోరిక తీర్చాడు. ఏంటండి మీరు అనేది? అవునండి, గణేష్ గారి బోన్ మ్యారో స్వీటీ బోన్ మ్యారోతో మ్యాచ్ అయింది. అవునా? చాలా మంచి విషయం చెప్పారండి. ఇంతకీ తను ఎక్కడున్నారు? ఇప్పుడే చిన్న వర్క్ ఉందని వెళ్ళిపోయారు. రేపు మార్నింగ్ వస్తారంట. స్వీటీకి రేపు మార్నింగ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని డాక్టర్ గారు చెప్పారు. ఇంకా ఆ రాజయ్య వాళ్ళతో పని లేదు. ఎవరి ముందు తల వంచాల్సిన అవసరం లేదు. స్వీటీ విషయంలో ఎలాంటి భయాలు కూడా అవసరం లేదు. ఇప్పుడు నాకు చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. ఈ విషయంలో మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. రండి, కమాన్. ఏంటండి అలా చూస్తున్నారు? కమాన్ ఝాన్సీ గారు, మరేం పర్లేదు, నేనెప్పుడు మిమ్మల్ని స్వాగతిస్తాను. ఏ రాణి, ఏంటిది? అసలు ఆయన ఏమనుకుంటున్నారు? అయ్యో రామా, నాకేం తెలుసక్క. పోనీ అడిగి చెప్పనా? వద్దు. ఆయన ఏమనుకుంటున్నారో అదేం లేదని చెప్పు. అలాగే చెప్తానక్క. అక్క, నన్ను కూడా గౌతమ్ సార్ని నీలాగే హక్ చేసుకొని చెప్పమంటావా? నోర్మూయ్. ఏదో ఎమోషన్ లో స్వీటీకి నయం అవుతుందనే సంతోషంలో అలా చేశాను. దాన్ని పట్టుకుని నువ్వు గాని వేరే వాళ్ళు గాని ఏదేదో ఊహించుకోకండి. ఇందాక ప్రియాంకను కూడా ఎత్తుకొని తిప్పాను కదా. అవునవును. ప్రియాంకనా? ఎవరు తను? మా అక్క వాళ్ళ ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే? క్లోజ్ ఫ్రెండ్. నా కష్ట సుఖాలు పంచుకునే బెస్ట్ ఫ్రెండ్. అర్థమైందా? ఏంటో కొందరికి కొన్ని విషయాలు విడమర్చి చెప్పినా అర్థం కాదు. రాణి, ఇప్పుడొచ్చిన డోనర్ని తీసుకొచ్చింది నా ఫ్రెండ్ ప్రియాంకే. తను డాక్టర్. నాకు తెలుసు కదక్క. నీకు తెలుసు అనుకో. కొంతమందికి క్లారిటీగా అర్థం అవ్వాలని మళ్ళీ చెప్తున్నాను. ఝాన్సీ తన ఫ్రెండ్ పేరు ప్రియాంక అంటుంది, తను డాక్టర్ అంటుంది. కొంపదీసి ఈ ప్రియాంక ప్రేమ పేరుతో నన్ను వేధిస్తున్న పిశాచి ప్రియాంక కాదు కదా? ఝాన్సీ గారు, ఇప్పుడు మీ ఫ్రెండ్ ప్రియాంక ఎక్కడున్నారు? సార్, తను స్వీటీ దగ్గర ఉంది. అవునా? అక్క, నువ్వు హక్ చేసుకుని నన్ను గెలుతావేంటక్క? చెప్పండి సార్. లోపలికి వెళ్ళొచ్చా? లేదు సార్, డాక్టర్ గారు ఉన్నారు, వారు వచ్చాక వెళ్ళండి. ఇప్పుడే ఈ ప్రియాంక ఆ ప్రియాంక అవునో కాదో కన్ఫర్మ్ చేసుకోవాలి.
రే ధన, నీ కొడుకు ఫోన్ చేయి. రిపోర్ట్స్ వచ్చాక వాడే ఫోన్ చేస్తానని చెప్పాడు కదా నాన్న. వాడు చెప్పి చాలాసేపు అయింది. ఆల్రెడీ రిపోర్ట్స్ వచ్చే ఉంటాయి. వాడు ఫోన్ చేసేలా లేడు కానీ నువ్వు ఒకసారి ఫోన్ చేసి విషయం కనుక్కో. ఏమైందిరా? లిఫ్ట్ చేయట్లేదు నాన్న. ఏంటి లిఫ్ట్ చేయట్లేదా? మీరేం కంగారు పడకండి నాన్న, నేను మళ్ళీ కాల్ చేస్తాను. రాణి, ఆయన ఫోన్ రింగ్ అవుతున్నా ఆయన ఎందుకు పట్టించుకోవడం లేదు? ఏమో నాకేం తెలుసక్క, అయినా నిన్ను చూస్తూ ఈ ప్రపంచాన్నే మర్చిపోయినట్టున్నారు. ఇక ఆపుతావా? ముందు ఆ ఫోన్ ఎవరితో చూడమని చెప్పు. గౌతమ్ సార్, గౌతమ్ సార్, మీకు ఫోన్ వస్తుంది. గౌతమ్ గారికి ఏమైంది? అలా ఉన్నారు.